ఇయర్ లో ఇంకొక హిట్ పడింది. సో ముందు సినిమాతో పోల్చుకుంటే ఇది చాలా అప్డేటెడ్ వర్షన్ కిరణ్ అబ్బవరింది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్ పరంగా అంటే మనకి వెళ్ళిపోయే ఫ్లో లో అంత స్పెషల్ గా ఏం అనిపించదు రిలీజ్ అయిన సాంగ్స్ లో. అండ్ నరేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా ఫన్నీయెస్ట్ ఇప్పటిదాకా తీసిన అన్నిట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ కొంతసేపే వెన్నెల కిషోర్ గారు ఉన్నా కూడా ఆ ట్రాక్ చాలా బాగుంది. లవ్, రొమాన్స్, కామెడీ, కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అబ్సల్యూట్లీ ఇప్పుడు లేని సినిమా ఏది ఉంది, ఎవ్రీథింగ్ అవే కదా ఉంది. అవి లేకపోతే జనాలు చూడట్లేదు కాబట్టి ఇంకో ఛాన్స్ లేదు. అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈక్వల్ గానే ఉంది. బోర్ కొట్టించే సీన్స్ అయితే ఏమీ లేవు. చిన్న చిన్న నాకు కిరణ్ గారు అంత కామెడీ నుంచి ఎమోషనల్ మాట్లాడితే కొంచెం కామెడీగా అనిపించింది కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. చాలా బాగా అమ్మో అబ్బవరం వరం ఇచ్చేసాడు ఇక దివాళీకి పండగ చేసుకోండి. కే ర్యాంప్ థియేటర్ లో మనం ఒక ర్యాంప్ అంటాం కదా, ఆ ర్యాంపే మామూలుగా లేదు. బాబా బాబా కిరణ్ అన్నకి నాకు తెలిసి బ్లాక్ బస్టర్. అండ్ దివాళీ కలిసి వచ్చింది ఆయనకి. ప్రతి దివాళీకి ఒక ఫిలిం రిలీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ర్యాంప్ ఆడితే సెకండ్ హాఫ్ నిజంగా కే ర్యాంప్ అనమాట. ఓవరాల్ గా థియేటర్ లో మీరు సినిమాని మామూలుగా ఎంజాయ్ చేయరు. పీక్స్ లో ఉంటది ఎంటర్టైన్మెంట్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వల్గర్ డైలాగ్స్ లేవు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. అండ్ కిస్ సీన్స్ లో లవ్ ఉంటుంది తప్ప రొమాన్స్ కాదు, ప్యూర్ లవ్ ఉంటుంది ఆ కిస్ లో కూడా. సో కిరణ్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్షన్ కానీ, కామెడీ కానీ ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఈ పండక్కి రిలీజ్ అయిన వాటిల్లో లాస్ట్ రిలీజ్ అయింది కే ర్యాంప్ అయితే ఫస్ట్ ప్లేస్ లో నిలబడుతున్నది కే ర్యాంప్. సో మామూలుగా లేదు. కే ర్యాంప్ ఈజ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇన్ థియేటర్స్ రైట్ నౌ. సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది, ఎమోషన్ బాగుంది. నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్, ఎమోషన్ వాళ్ళ నుంచి. అలాగే సాయి కుమార్ గారు సెటిల్డ్ ఫాదర్ లాగా, ప్రాపర్ ఫాదర్ లాగా ఆయన చేసిన క్యారెక్టర్. సో హీరోయిన్, మెయిన్ గా హీరోయిన్ కొన్ని సీన్స్ లో ఆ పెర్ఫార్మెన్స్ చాలా కష్టం భయ. అంటే ఒక సైకిక్ లాగా మారి అలా చేయడం అనేది చాలా కష్టం. సో ఆ పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగా చేసింది. ఓవరాల్ గా కే ర్యాంప్ థియేటర్ లో మామూలుగా లేదు. యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. మామూలుగా ఉండదు, ర్యాంప్ ఆడుతుంది థియేటర్ లో. ఫ్యామిలీస్ చూడొచ్చు, హోల్సమ్ ఎంటర్టైనర్ భయ్య. చెప్తున్నా కదా, యూత్ఫుల్ ఫిలిం. 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు థియేటర్ లో ఎంజాయ్ చేసే ఫిలిం కే ర్యాంప్. అదే అంటున్నాగా, లిప్ కిస్ లిప్ కిస్ లిప్ కిస్. చిన్న పిల్లలు మన యూట్యూబ్ లో ఎవరో పెట్టుకున్నారు కదా లిప్ కిస్, తప్పు కదా. మరి అదే ఉన్నప్పుడు ఇది ప్రాపర్ లవ్ ఉంది. లిప్ కిస్ లో రొమాన్స్ లేదు, లవ్ ఉంది. ఆ లవ్ ని ఎంత ప్రాపర్ గా, ఎంత ఫీల్ తో చూపించారు అనేది చూడండి. ఆ లిప్ కిస్ అనేది ఒక అదేంటది మన కళ్ళు మూసుకునేలాగా అయితే లేదు, వల్గర్ గా లేదు, మామూలుగా కాదు. గత దీపావళి కా అయితే ఈ దీపావళి కే ర్యాంప్ తో డబుల్ హిట్, కాకి మించిన హిట్ కొట్టాడు. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. కే ర్యాంప్ అన్నారు కదా, ర్యాంప్ ఆడిచ్చేసినట్టు. బ్లాక్ బస్టర్ హిట్ అని కదా, బ్లాక్ బస్టర్. స్టోరీ ఉందంటే ఫాదర్ అంటే మనకి పేరెంట్స్ ఎంత ప్రేమ ఇస్తున్నారో మనం వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఆ పరంగా ఇచ్చాడు. చాలా బాగుంది సినిమా, చాలా అంటే చాలా. దివాళీ బ్లాక్ బస్టర్ పక్క. ఫ్యామిలీ అంతా ఏంటంటే సాయి కుమార్ గారు అండ్ కిరణ్ అబ్బవరం గారు తీసిన సినిమా ఆల్రెడీ మనం ఫస్ట్ చూసాం. ఎంత సెంటిమెంటల్, దాన్ని మించి ఉంది వాళ్ళిద్దరు కాంబినేషన్. చాలా బాగుంది, సూపర్ హిట్. కిరణ్ అన్న కంబ్యాక్ అదిరిపోయింది. ఎంటర్టైన్మెంట్ గా ఉంది, సూపర్ ఉంది అన్న సినిమా. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నరేష్ వచ్చినప్పుడు నుంచి ఇంకా బాగుంటది అన్న. ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో కిరణ్ అన్న ఎంత బాగా చూసామో దానికి మించి చూడొచ్చు. ఒక ఫ్రస్ట్రేషన్ లో అమ్మాయి ఎలా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి హీరో బాగుందన్న సినిమా. ఎక్సలెంట్ గా ఉంది. కామెడీ టైమింగ్స్ కానీ కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నాడు దీంట్లో అయితే. కా సినిమాలో అయితే సీరియస్ గా ఉన్నాడు, దీంట్లో అయితే ఎనర్జెటిక్ గా ఉన్నాడు. కే ర్యాంప్ అంటే కేసీపీడి అన్న బాగుంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంది సినిమా. కొంచెం ఆ డైలాగ్స్ మిస్ అయిన అనిపించింది, లూడా గేమ్స్ అలాంటి. కాకపోతే ఆ డైలాగ్స్ ఉండవు అన్న దీంట్లో. హైలైట్స్ ఏంటంటే నరేష్ ప్లస్ కిరణ్ అబ్బవరం ఉంటది, అక్కడ బాగుంటది అన్న. అమ్మాయి వల్ల చాలా ఫ్రస్ట్రేషన్ పడుతుంది, అక్కడ మనకు ఫన్ గా ఉంటది. అప్పుడప్పుడు డైలాగ్స్, సెంటిమెంట్, ఒక సీన్ లో అయితే ఎమోషనల్ కూడా బాగుంటది. బాగుందన్న. ఆయన ఉన్న 10 minutes ఉంటాడు, 10 to 15 minutes. ఆ 15 minutes బాగుంటది సినిమా. మళ్ళీ ఎనర్జెటిక్ గా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. యొక్క ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అదే ఎనర్జెటిక్ తో మెయింటైన్ చేస్తాడు మొత్తం సినిమా మొత్తం. నాకైతే వెన్నెల కిషోర్, నరేష్ గారు ప్లస్ కిరణ్ అబ్బవరం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అన్న. కిరణ్ అబ్బవరం, సాయి కుమార్ ఏం బానే ఉందన్న. అంటే ఆయనకి డైలాగ్స్ తక్కువ ఉన్నాయి సినిమాలో, కాకపోతే సెంటిమెంట్ బాగుంటది లాస్ట్ లో. మ్యూజిక్ బానే ఉందన్న. నాకు బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే ఓనం సాంగ్. ఓనం సాంగ్ మెయిన్ హీరో ఎంట్రన్స్ బాగుంటది అన్న, ఫస్ట్ లో ఎనర్జెటిక్ గా ఉంటుంది. బాగుందండి. దీపావళికి ఒక మంచి మూవీ, అన్ని మూవీ కన్నా ఈ మూవీ కొంచెం బాగుంది. కొంచెం కాదు, రేటింగ్ బాగా వస్తుంది. మూవీ బాగుంటది, బ్యాడ్ ఏం లేదు. కాకపోతే నిజం చెప్పాలంటే దాంట్లో మేము చేసాం, మా క్యారెక్టర్ తీశారు, అది నేను అడుగుతాను. నేను మీడియా కూడా పెట్టాలని పెడతాను. చేసాం. సినిమా చాలా బాగుంది. సినిమా సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ ఇంకా చాలా బాగుంది అనమాట. కిరణ్ అబ్బవరం గారు చాలా బాగా చేశారు. నేను సంజయ్ స్వరూప్ గారు అబ్బాయి కింద చేశాను ఇదే సినిమాలో, పార్టీలో కనబడతాను.
బట్ టు బి వెరీ ఆనెస్ట్ అసలు నవ్వుతూనే ఉన్నాం అనమాట మొత్తం సెకండ్ హాఫ్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ కన్నా కూడా. ఫస్ట్ హాఫ్ ఇంకా కొంచెం కాంటెక్స్ట్ అది సెట్ చేశారు, సెకండ్ హాఫ్ అయితే టూ గుడ్, లైక్ ప్రాపర్ నవ్వుతూనే ఉన్నాం ప్రతి జోక్ కి. వెన్నెల కిషోర్ గారు అండ్ నరేష్ గారి సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి, అండ్ జైన్స్ నాని గారు డిజర్వ్స్ రియలీ గుడ్ ప్రైజ్ ఫర్ దిస్. సో యా, తప్పకుండా మీరు దివాళీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా కేరామ్. మోడ్ ఒక స్టేట్మెంట్ ఉంది, మోడ్ అయితే ఖచ్చితంగా చెప్పాలి. అన్ని పండుగలకి ఇప్పుడు సంక్రాంతికి అనిల్ రావిపూడి, లేకపోతే దసరాకి కొంతమంది ఇలా విన్నర్స్ అని చెప్తున్నారు కదా. 2024 కా 2025 కేరామ్, ఎందుకంటే దివాళీ విన్నర్ కిరణ్ అబోర్. హైలైట్స్ వెన్నెల కిషోర్, నరేష్ గారి కామెడీ. ఓకే, ఫ్యామిలీ వెళ్ళొచ్చు అంటే మనం చాలా సినిమాలు చూస్తున్నాం కదా, సినిమాలు చాలా బాగుంది అన్న. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేవు బ్రో, మనం చూసేది నార్మల్ మన ఫ్రెండ్స్ మాట్లాడుకున్నా మీరునే మాట్లాడుకున్నట్టే ఉన్నాయి జోక్స్ అన్ని. సినిమాలు అంటే ఆడేయచ్చు. జానర్ కామెడీ, పోయినామా నవ్వినామా వచ్చినామా, అంత స్టోరీ అంత పెద్ద ఏం లేదు. మనం వెళ్ళినామా నవ్వినామా, మంచి టైం పాస్, పండగ సినిమా. దీపావళి విన్నర్ కే ర్యాంప్, ఇంకా తెలుసు కదా మన తెలుగే. కే ర్యాంప్ అన్న సినిమా ఏం సినిమానా, నిజంగా చెప్తున్నా. కిరణ్ అబోర్ గారి హీరో గారు మాత్రం ఇచ్చి పడేసినా. అసలు టైటిల్ కి తగ్గట్టు ఏం పెట్టిండు టైటిల్ కూడా, కేరళ హీరోని పెట్టి మళ్ళీ ఇక్కడ మన తెలుగు హీరోని పెట్టి అంటే మంచిగా సినిమా ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకొచ్చిండు. కథ గానీ డైరెక్షన్ గానీ నిజంగా డైరెక్టర్ గానీ హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మంచి పెద్ద స్థాయికి వెళ్తది, ఇంకా వెళ్తది. కా మూవీ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో దానికంటే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది, ఆల్రెడీ కొట్టేసింది. మళ్ళీ సక్సెస్ఫుల్ మీట్ లో కూడా అందరు కలుసుకోవాలి, మళ్ళీ ఆల్ ద బెస్ట్ అని చెప్పాలని చూసుకోవాలి అందరు కూడా. అంత బాగుంది సినిమా, ఇది ఒక బెస్ట్ మూవీ. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసింది అన్న, ఎక్కడ తగ్గలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరుగా తీసిండు. ఇక్కడ హీరోయిన్ మాత్రం ఏం చేసిందన్న హీరోయిన్, కంట్రోల్ తప్పదామే అంటే కంట్రోల్ అనేది మంచి తప్పకుండా ఉంటుందామే. కోపం వస్తే ఆగదామే. ఆ హీరోయిన్ క్యారెక్టర్ అలా ఉంది. ఈయననేమో కోపం తగ్గిస్తాడు హీరో గారు. అదే సినిమా మాత్రం హైలైట్ సినిమా. ఇది ఒక దీపావళికి మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. సూపర్ సినిమా. నరేష్ గారు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క సీన్ లా కామెడీ, ఆడియన్స్ మాత్రం ఫుల్ విజిల్స్, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఆ కామెడీ సీన్స్ అంతా బాగా పెట్టారు నరేష్ గారు, అది మాత్రం ఇరుగా తీసేసారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చెప్తున్నా, ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్, సూపర్. చాలా బాగుందన్న. సో చాలా సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది కామెడీ గురించి. మనకి ఈ మధ్య కాలంలో ఒక ఆర్గానిక్ కామెడీ పెడుతున్నారు కానీ సిచ్యువేషన్ కామెడీ ఇంత బాగా వర్కౌట్ అవ్వలేదు. చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చేతన్ పత్తు గారు ఇచ్చిన కేరళలో తీసిన ఓరం సాంగ్ అయినా లేదంటే టైటిల్ సాంగ్ అయినా చాలా బాగా అనిపించాయి. అండ్ మ్యూజిక్ కూడా కొంచెం మరి టాప్ లెవెల్ కాకుండా బాగా అనిపించింది. బట్ మెయిన్ గా ఏంటంటే ఆయన వన్ మ్యాన్ షోస్ అనిపించింది. మన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఫ్రేమ్ లో ఆయన కనిపిస్తాడు. ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆయన కామిక్ టైమింగ్ కానీ లేదంటే ఆయన పంచ్ డైలాగ్స్ కానీ వాటి వరకు చాలా బాగా అనిపించింది. ఓన్లీ ఒక డైలాగ్ డెలివరీ ఒకటి అది కొంచెం పర్ఫెక్ట్ చూసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ తెలిసిపోతుంది, మరి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తున్నారు. బట్ అవి తీసేస్తే ఓవరాల్ గా మీరు పండగకి ఒక మంచి సినిమా చూస్తే మాత్రం మీకు కే ర్యాంప్ అనేది పర్ఫెక్ట్ మూవీ. జనాల్ని అట్రాక్ట్ చేయడానికి టీజర్ లో ట్రైలర్ లో బూతులు పెట్టుకున్నారు కానీ సినిమాలో అయితే అంత బూతులు అయితే ఏం లేవు, అంత అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. మన ఫ్యామిలీతో వచ్చి ఈజీగా ట్రెండ్ గా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఏదైతే ఆ టీజర్ టైటిల్ పెట్టి డైలాగ్స్ అవి ఏదో మ్యూట్ అనేది చేశారు లేదంటే దాన్ని డైలాగ్స్ అనేది చేంజ్ చేసుకున్నారు తప్ప అలాంటి కంటెంట్ అయితే ఏం లేదు. చాలా బాగుంది. అదే చెప్తున్నా, మెయిన్ పాజిటివ్ అంటే కామెడీ తర్వాత చేతన్ పత్తు గారి రెండు సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగా వచ్చింది. అండ్ ఒక బిట్ సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. బట్ డెఫినెట్ గా 2 గంటలు వచ్చి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి దివాళీకి రిలీజ్ అయిన ఏమైతే ఒక 3 మూవీస్ ఉన్నాయో ఆ 3 మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఫ్యామిలీతో ఈ మూవీ చూడొచ్చు. ఎందుకంటే డూడ్ అనేది బాగున్నా సరే అందరికీ కనెక్ట్ అవుతుంది. మనం ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అసలు మనల్ని దొబ్బేస్తారు, ఆ లెవెల్లో ఉంది డూడ్ అయితే. జంజీ వాళ్ళకి డూడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ తెలుసు కదా కూడా సేమ్ అదే కంటెంట్ ఉన్నా సరే డూడ్ వరకు మాత్రం ఒక పండగ సీజన్కి 2 గంటలు కంప్లీట్ గా నవ్వుకోవచ్చు. ఆ లెవెల్ అయితే వర్కౌట్ అయింది. సిచ్యువేషన్ కాబట్టి చాలా బాగా చూడడం జరిగింది. మొత్తం ర్యాంప్ ఆడొచ్చింది హీరోయిన్. ఇతనికి కామెడీలో మంచి టైమింగ్ ఉంది, లాస్ట్ కి చిన్న సెంటిమెంట్ కనిపిస్తుంది కానీ కనెక్ట్ అయింది. హీరోకి కామెడీలో మంచి టైమింగ్ ఉంది. Hi India Glitz viewers, this is Sailesh Kolanu. Hi India Glitz viewers, this is Ruhani Sharma. Hello guys, Nenu Preeti Asrani. For latest updates, movie reviews and interviews, please subscribe to IG Telugu. For movie updates and interviews, subscribe to IG Telugu. And for latest movie gossips, updates and everything, please do subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. Thank you.